హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం లోన్స్‌కు సంబంధించి తాజాగా మరికొంత కొత్త సమాచారం అయితే రావడం జరిగింది. దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది కూడా ఈ యొక్క లోన్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా ఒకసారి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే, సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్‌కి అయితే దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అర్హుల జాబితాలను కూడా ప్రదర్శించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకు రూ. 50,000 నుంచి రూ. 1,00,000 యూనిట్ల వరకు ఉన్నాయి. దాని తర్వాత రూ. 2,00,000 నుంచి రూ. 4,00,000 రూపాయల యూనిట్లు. ఓకేనా. సో 1,00,000 నుంచి రూ. 2,00,000 యూనిట్లు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మొట్టమొదటిగా వచ్చేసి రూ. 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క లోన్స్‌కు ప్రాధాన్యత అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఈ రూ. 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో దరఖాస్తులు ఉంటారో, సో మొట్టమొదటిగా వీళ్ళకి మాత్రమే ప్రాధాన్యత అయితే ఇచ్చి, సో ఈ యొక్క రూ. 50,000 నుంచి రూ. 1,00,000 లోన్స్‌ను మాత్రమే అకౌంట్‌లోకి అయితే జమ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక తాజాగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క యువ వికాసం పథకంలో అర్హుల జాబితాలనైతే నేనైతే గ్యాదర్ చేసి మీకోసమైతే తీసుకువచ్చాను. సో దానికంటే ముందుగా మీరిక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చనమాట. ఓకేనా. ఏ స్కీమ్‌కి, ఏ సబ్ స్కీమ్‌కి ఎంతెంత యూనిట్ నుంచి ఎంత యూనిట్ వరకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనే వివరాల గురించి ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా. ఇక్కడ సబ్ స్కీమ్ నేమ్ వచ్చేసి ఎయిర్ కంప్రెసరు. సో దానికొచ్చేసి రూ. 1,00,000 యూనిట్ల నుంచి 2,00,000 యూనిట్ల మధ్యలో అయితే ఉంటుందనమాట. దాని తర్వాత అల్యూమినియము, దాని తర్వాత స్టీల్ సేల్స్‌కి సంబంధించి చూసుకుంటే రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 యూనిట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ యొక్క బ్యూటీ పార్లర్‌కి సంబంధించి రూ. 2,00,000 నుంచి రూ. 3,00,000 వరకు, బుక్స్ అండ్ స్టేషనరీ షాప్స్‌కి సంబంధించి రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000, కార్ వాషింగ్ అండ్ క్లీనింగ్ సర్వీసెస్‌కి వచ్చి రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట లోన్స్. ఈ విధంగా మనకు దాదాపుగా 22 కేటగిరీస్ వైస్‌గా అయితే ఎంత యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని మనకిక్కడ కాస్ట్స్ వైస్‌గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో వాటిని మీరైతే క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ. లేదు అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా నేను ఈ యొక్క ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే ఇంకా క్లియర్‌గా అయితే అక్కడ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చూడొచ్చు. సో ఇక ఇదేదైతే ఉందో ఐలాపూర్ పంచాయతీ, ఆ యొక్క ఐలాపూర్ పంచాయతీకి సంబంధించినటువంటి అర్హుల జాబితానైతే గేదర్ చేసి మీకోసం అయితే తీసుకువచ్చానండి. సో ఇక్కడ మొత్తం కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు వారు. డీటెయిల్స్ మొత్తం కూడా బెనిఫిషరీ ఐడీ, బెనిఫిషరీ నేము, దాని తర్వాత ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, వాళ్ళకి ఏజ్, మొబైల్ నెంబరు, జెండరు, క్యాస్టు, స్కీమ్ నేము, సబ్ స్కీమ్ నేము. ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చేసి అది సరిగ్గా అయితే కనిపించడం లేదు. క్రాప్ చేసినప్పుడు అట్లయితే అయిపోయింది. ఓకేనా. సో మనకు మొట్టమొదటిగా వచ్చేసి వాళ్ళ యొక్క నేమ్స్ వైజ్‌గా ఇక్కడ వైష్ణవి అంట. సో వాళ్ళు వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, టైలరింగ్‌కి అయితే లోన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. సో అప్పుడు టైలరింగ్‌కి ఎంత లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారనే విషయం గురించి నేను స్టార్టింగ్‌లో అయితే మీకు చూపించాను కదా ఒక ఇమేజ్. సో దాంట్లో అయితే మీకు క్లియర్‌గా అయితే తెలుస్తుంది. ఇక్కడైతే తెలుస్తుందనమాట మీకు. ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేసుంటారు మొత్తం కూడా. ఓకేనా. సో ఈ విధంగా చాలా కేటగిరీస్‌కైతే దరఖాస్తులైతే చేసుకున్నారనమాట. టైలరింగు, క్లాత్స్ బిజినెస్సు, నెక్స్ట్ అదేవిధంగా బ్యూటీ పార్లర్, శారీ బిజినెస్సు, కర్రీ పాయింట్, వెజిటబుల్ వెండరు, ఓకేనా. మోటార్ అండ్ పైప్ లైన్స్, ఓకేనా. ఈ విధంగా చాలా వాటి కోసమైతే లోన్స్‌కు మంజూరైతే అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇందులో మొదటగా వచ్చేసి మనకు రూ. 50,000 నుంచి రూ. 1,00,000 లోపు ఎవరైతే లోన్స్‌కి అప్లై ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. ఆల్రెడీ చెక్స్ కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. మీకు ఆగస్టు నెల లో ఈ యొక్క డబ్బులనేటువంటిది ఖాతాలకైతే జమ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. మీకు ప్రొవైడ్ చేసినటువంటి లోన్ డబ్బులను. సో వీటికి సబ్సిడీ ఎంత పోతుంది? సో సబ్సిడీ అనేటువంటిది దీనికి 100% అయితే ఉంటుందన్నమాట. రూ. 50,000 నుంచి రూ. 1,00,000 యూనిట్లు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అప్లై ఉన్నారో వాళ్ళకి మాత్రమే సబ్సిడీ 100% అయితే ఉంటుంది. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఉన్నటువంటి దానికి సబ్సిడీ అయితే ఉంటుంది. దాని తర్వాత రూ. 2,00,000 నుంచి రూ. 4,00,000 మధ్యలో ఎవరైతే దరఖాస్తులు ఉంటారో తీసుకోవాలని లోను, దానికి ఇంకా కొంచెం సబ్సిడీ అనేటువంటిది ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో వీటి గురించి అంతా కూడా స్టార్టింగ్‌లో అయితే తెలుసుకున్నాం మనమందరం కూడా.
ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా మనకు మొట్టమొదటిగా ప్రాధాన్యత వచ్చేసి 50,000 రూపాయల యూనిట్లకైతే ఇస్తున్నారు. సో చాలా తక్కువ మంది అయితే దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట ఈ యొక్క 50,000 రూపాయల యూనిట్లకి. ఓకేనా. సో మీకు వీలైనంత త్వరగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే నిధులు అయితే జమ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి 2,00,000 రూపాయల నుంచి రూ. 1,00,000 నుంచి 2,00,000, దాని తర్వాత 2,00,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయలు, ఆ విధంగా విడతల వారీగా విడుదల చేస్తారనమాట మీరు అప్లై చేసుకున్నటువంటి లోన్స్కు. అది కూడా అర్హులకు మాత్రమే అయితే జమ చేస్తారండి, అనర్హులకైతే ఈ లోన్ డబ్బులు అయితే ఇవ్వరు. ఓకేనా. సో మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండలానికి, పంచాయతీకి సంబంధించి లిస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.